హాయ్ గైస్, హోమ్ టౌన్ అనొక సిరీస్ అయితే ఆహాలోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే టోటల్ అయితే 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 32 మినిట్స్ రన్ టైం అయితే ఉంటది. ఓవరాల్ గా అయితే 5 ఎపిసోడ్స్ ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్క అయితే ఉన్నట్టు అనిపించింది అనమాట. సో రొటీన్ ఎమోషనల్ తో పాటు నాకైతే సిరీస్ చూసినప్పుడు ఒక మనకి ఆల్రెడీ ఉంది కదా ఈటీవీ లో 90s #90s ఉంది కదా సిరీస్. సో అదే కొద్దిగా ఐడియాలోకి వచ్చింది. సో ఆ టైప్ స్క్రీన్ ప్లే అని చెప్పలేంలే గానీ కొద్దిగా ఆ టైప్ లో ఆ 90s అయితే తీసుకెళ్లారు కాబట్టి ఓవరాల్ గా అయితే సిరీస్ కొద్దిగా బాగానే అనిపించింది. ఒక వన్ టైం వాచ్ అనమాట. సో ఓవరాల్ గా సిరీస్ అయితే ఎలా ఉంది అంటే మనకి జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా అయితే ఉంటారో ఆ టైప్ లో 90s లో కొడుకుని చదివించాలని, సో కూతురికి పెళ్లి చేసి పంపించాలన్న ఫీలింగ్స్ తో ఉన్న ఫ్యామిలీదే ఈ హోమ్ టౌన్ అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఇంట్రడక్షన్ తో పాటు క్యారెక్టరైజేషన్స్ అవే ఉంటాయి. ఇక సెకండ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇక మనకి స్కూల్ లైఫ్, దాంతో పాటు ఇక థర్డ్ ఎపిసోడ్ ఫేస్బుక్, దాంతో పాటు ఇక ఫోర్త్ ఎపిసోడ్ అనేది ఏదైతే ఉందో మన హీరోది బీటెక్ లైఫ్, దాంతో పాటు ఫిఫ్త్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒక మంచి ఎమోషనల్ తో పాటు ట్విస్ట్ అయితే ఉంటది అనమాట. సో ఓవరాల్ గా ఒక్కొక్క ఎపిసోడ్ కి ఒక్కొక్క కంటెంట్ టైప్ అయితే రిలవెంట్ ఉంటది. ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే జనరల్ చెప్పాను కదా మిడిల్ క్లాస్ లైఫ్ ఆ టైప్ లో 90s 40s టైప్ లో ఎలా ఉంటుందో ఫ్యామిలీ. సో కొడుకుని చదివించేసి కూతుర్ని పెళ్లి చేసి పంపించేద్దాం అనుకునే టైం కి సో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఎలా మారిపోద్ది, సో ఎలా టర్న్ అవుతుంది అనేది ఓవరాల్ గా స్టోరీ అనమాట. సో ఇక ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి ప్రతి ఎపిసోడ్ కూడా మనకి స్టార్టింగ్ కామన్ పాయింట్ ఏంటంటే 5 minutes అండ్ సాంగ్స్ లెక్క వస్తుంది అనమాట. టైటిల్ కట్స్ కానీ ఏదైనా అది కొద్దిగా మైనస్ అనిపించింది. ఇక వెసిల్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటంటే రాజీవ్ కనకాల గారు అలాగే ఝాన్సీ గారు న్యాచురల్ గా చేసినట్టయితే అనిపించింది. ఇక ఆ సాంగ్స్ ఏదైతే ఉందో కొద్దిగా బెటర్ అనిపించింది. కొద్దిగా ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి అనమాట. ఓవరాల్ గా అయితే ఒక్కొక్కగా అయితే ఉన్నట్టుంది. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకో తెలీదు, మధ్య మధ్యలో కొద్దిగా క్లమ్జీగా అనిపించింది, కొద్దిగా స్క్రిప్ట్ కొద్దిగా దెబ్బతిన్నట్టు అనిపించింది అండ్ రొటీన్ కంటెంట్ లాగా అనిపించింది. దాంతో పాటు కొద్దిగా ఇంకేదైనా డిఫరెంట్ గా చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్ గా అయితే అంత పెద్దగా అయితే ఏం అనిపించలేదు గైస్. అండ్ 90s టైప్ లో కాబట్టి అంత క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయితే అయినట్టయితే అనిపించలేదు. కామెడీ కూడా ఒక్కొక్కగా అన్నట్టయితే అనిపించింది. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.